అలా ఒక్కసారి ట్యూషన్లో ఆల్మోస్ట్ మా చెప్పనా ఇగో నేను సుహాస్ చెప్పాను అమ్మాయి కదా బాయ్ ఫ్రెండ్ ఉండరు అన్న చాలా మంచిగా చెప్పాను. అయ్యో బాయ్ఫ్రెండ్ కాదు సార్, కాదా బాయ్ఫ్రెండ్ కాదు సార్. చెప్పాను సారీ. ట్యూషన్లో ట్యూషన్ చూసా ట్యూషన్ ఉంటారు ఇవాళ రేపు అందరూ ట్యూషన్ నుంచి. మా తమ్ముడు ఏజ్ అబ్బాయి ఒకడు వచ్చి చాక్లెట్ ఇచ్చి అక్క ఐ లవ్ యూ అని చెప్పాడు సార్. అంతే చెప్పండి సుహాస్, ఇవాళ రేపు అమ్మాయి స్కూల్ నుంచే బాయ్ ఫ్రెండ్స్ వస్తారా నువ్వు నమ్మట్లేదు. చెప్పు శివాని. సార్ వాడు నా తమ్ముడు లాంటి వాడని చెప్పాను సార్ వాడికి. పెళ్ళిదే చెప్పలేదు సారీ. అవును సార్. అవునా, వెరీ ఇంట్రెస్టింగ్. అంతే కదా సార్. గుడ్. అది కాకుండా ఇంకేనా నీకు మెయిల్ క్రషెస్ ఉన్నారా కాలేజ్లో కానీ స్కూల్లో కానీ ఎక్కడ ఉన్నారా అని జనరల్గా అడుగుతున్నాను. ఎందుకంటే ఫస్ట్ టైం కదా మనం మాట్లాడుతుంది, ఇండస్ట్రీ కూడా నీ గురించి తెలియాలి కాబట్టి అడుగుతున్నాను. అంతే, జస్ట్ ఎక్కువగా కన్ఫ్యూజ్ అవ్వకండి. చెప్పు. అంటే చిన్నప్పుడు మహేష్ బాబు గారు అల్లు అర్జున్ గారు అంటే చాలా ఇష్టం ఉండదు సార్. పెద్దయ్యాక మారిపోయిందా? అంటే వాళ్ళు పెళ్ళి అయిపోయాయి సార్. సో పెళ్ళి అయిపోతే ఏంటి, నాకు రాశి కన్నా ఇంకా పెద్ద ఫ్యాన్ మరి ఇప్పుడు కూడా నేను. ఆవిడ పెళ్ళి అయిందా సార్? అవలేదు, అయితే పెళ్ళి అవుతుంది అయినా నా ఫ్యాన్ నాకైంది. సో వాట్, నాకైంది. అమ్మాయికి నేను పెద్ద క్రష్ అమ్మాయి అంటే నాకు సో వాట్. చెప్పండి, అది మారిపోతుందా? మరి ఇప్పుడు ఎవరు? ఇప్పుడు ఎవరు లేరు. సెకండ్, ఎందుకంటే మీరు చెప్పకూడదు, ఎందుకంటే రేపు వాళ్ళందరూ ట్యాక్స్ చేయాలి కాబట్టి. థ్యాంక్ యూ. చెప్పండి, మీదే ఊరు, మీది హైదరాబాద్ సార్. హైదరాబాద్. ఏం చదువుకున్నారు? నేను ఎంఏ మాస్ కామ్ చేశాను సార్. ఓ గుడ్, నైస్ వెరీ. ఇప్పుడు ఆయన గురించి మీకు ఏమైనా ఒక సీక్రెట్ తెలిసి చెప్పండి. చెప్పు, మొహాట్ పెడుతున్నట్టే ఉందా సార్? మళ్ళీ మాట్లాడచ్చు, అలుగుతాడు సార్ మళ్ళీ. ఏం పేరు చెప్పాను, సీక్రెట్ చెప్పాను. ఏం లేదు సార్, ఈజ్ అ వెరీ గుడ్ సింగర్ సార్. నిజంగా బాగా పాడతాడు. కానీ బయట అలా చెప్పకు, బయట ఎందుకు చెప్తున్నావు, నేను ఏదో ఊటికి అంటే ఏదైనా కార్లో షూట్కి వెళ్తున్నప్పుడు హమ్ చేస్తూ ఉంటాడు సార్. ఎంత బాగా పాడుతున్నావు అంటే బయట అలా చెప్పకు, నవ్వుతారు, ఇలా ఇలా అంటారు సార్. కానీ ఈజ్ అ వెరీ గుడ్ సింగర్ సార్. సరే, ఇప్పుడున్న పరిస్థితులు మేము ధైర్యం చేయలేము. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా బాగా పాడతాడు సార్. సరే, ఓకే, సారీ. సరే, కాదు, ఒక పాట పాడతావా? యమహా నగరి చాలా బాగా పాడతాడు. చాలా చిన్న 2 లైన్లు పాడతావా? లేదన్నా సార్, అన్న నేను మెగాస్టార్ చిరంజీవి గారి సాంగ్ చిన్నది చూడు, నోట్లోంచి పలకడం కూడా మనం పుట్టినలే, ఆలోచించు. అసలు నేను ఏం చేశాను నిన్ను? చిరంజీవి గారు పాట పాడటం ఇష్టం లేదా? ఓహో, అలా జస్ట్ అసలు అన్న మీరు ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే ముందే చెప్పాను కదన్న నా పరిస్థితి. ఒంట్లో వాళ్ళు హమ్ చేయడం కూడా బాధ. అసలు నో ప్రాబ్లం, ఇంటర్వ్యూలో కలుద్దాం సార్. అంత మంచి పోతే ఇప్పుడు ఈ అమ్మాయి గురించి సీక్రెట్స్ తెలిసి చెప్పు. ఒకటి తెలుసు అన్న, చాలా తెలుసు అన్న. ఒకటి చెప్పు. ఒకటంటే మరి అది చెప్పాను. అది అమ్మాయికి కెరియర్కి భంగం లేదంటే చెప్పు. కెరియర్ భంగం లేదు అంటే చెప్పు. ఓకే, ఓకే. అంటే హర్ట్ అవ్వకుండా. తను మ్యూజిక్ టీచర్ అన్న, చిన్న పిల్లలకి మ్యూజిక్ నేర్పిస్తుంది. అవునా? నేను గిటార్ నేర్పిస్తారా? సంగీతం సార్. ఓ సంగీతం, ఓకే. తిను వీళ్ళ తమ్ముడు కలిసి ఇప్పుడు స్టార్టింగ్లో కదా పాకెట్ మనీ గిటార్, వాళ్ళ తమ్ముడు మంచి గిటార్ ప్లేయర్ అన్న. ఓ నేను ఫ్లోలో అన్న గిటార్ తిను సింగర్ చేస్తూ ఇంట్లో డబ్బులు అడగకుండా వీళ్ళే సంపాదించుకునే వాళ్ళు. వెరీ ఇంట్రెస్టింగ్. చెప్పండి, దాని గురించి 2 minutes చెప్పండి. సో సార్, నా కాలేజ్ అయిపోయిన తర్వాత తమ్ముడు ఇంకా చదువుతున్నాడు సార్ అప్పుడు. సో మేము నార్మల్గా ఆన్లైన్ నేర్చుకొని, అంటే మేమే నార్మల్ పాటలన్నీ, సినిమా పాటలన్నీ నేర్చుకొని హౌస్ ఈవెంట్స్ అవుతూ ఉంటాయి, లేదంటే లైవ్ బ్యాండ్స్ అలా అవుతుంటాయి కదా సార్, అక్కడికి వెళ్ళే వాళ్ళం. ఏదైనా ఈవెంట్స్ అయినా, ఎవరిదైనా వెడ్డింగ్ యానివర్సరీ ఉన్నా అలా హోస్ట్ చేసినప్పుడు మేము వెళ్ళి పాడేవాళ్ళం. 60 years బర్త్డే అలా వెళ్ళి, అలా మాకు పాకెట్ మనీ వచ్చేది, సగం సగం పంచుకునేవాళ్ళం. సో ఒక చిన్న లైన్ అని పాడగలరా? జస్ట్ ఫన్, ఇంట్రెస్ట్ ఉంటే, నచ్చితే. ఈరోజు మార్నింగ్ పాడిన పాట పాడొచ్చు. నేను పాడానంటే అదొక్కటే. అది జస్ట్ అది చిన్న బిట్ పాడొచ్చు, అదే. కల్లో లిరిక్స్ వచ్చా? నాకు లిరిక్స్ ప్రాబ్లం సార్, నా బాధ అంతా అదే సార్, అందుకే నేను అడగొద్దు అంటుంటాను. బట్ సార్, నేను పొద్దున పాడిన సాంగ్ పాడతాను సార్. సొగసు చూడతరమా, అమ్మాయి చెంత చేరుకుంటే ప్రేమ, మనసు నా పతరమా,
రమ్మంటూ నన్ను లాగుతుంటే ప్రేమ నా కళ్ళల్లో వాకిళ్ళల్లో ఉయ్యాలలో గెవేలా. అది పాటల విషయంలో ఈ పాట పాడుతుంది వాడు అక్కాయిలో మ్యాటర్ నాకు అర్థమైంది. ఇలాంటి పాటలు పాడితే అలాగే సొగసు వస్తుంది. చూడతరమా అనే సినిమాకి నరేష్ గారు హీరో అవునా కదా సార్? అవును. ఎలా గుర్తొచ్చింది సరే? సార్ ఫేస్ మీదకే కెమెరా ఫోకస్ అది సూపర్. సొగసు చూడతరమా అదే కదా, చాలా మంచి హిట్ సినిమా అది. అంటే అది కూడా అంటే ఎప్పుడు కూడా సొగసు చూడ తరమా తీసుకోండి, 4 స్తంభాలను తీసుకోండి, యు టేక్ ఎనీ సబ్జెక్ట్, ఒక బోల్డ్ థీమ్ని కరెక్ట్గా అందంగా చెప్పగలిగినప్పుడు ఆ సినిమా క్లిక్ అవుతుంది. ఇది కూడా అదే. ఓకే. ఒక బోల్డ్గా ఒక ఒక మంచి థీమ్ తీసుకొని ఒక ఫ్యామిలీ డ్రామా, ఒక మంచి ఎంటర్టైన్మెంట్ అన్నీ మిక్స్ అయితే ఒక బ్యూటిఫుల్ రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్టే హే భగవాన్. ఈ సినిమా చాలా ప్రామిసింగ్ ఉన్నాయి, పోస్టర్స్ కానీ టీజర్ కానీ గ్యారెంటీ హిట్ అవుతుంది. పైగా ఈ మధ్యకాలంలో వంశీ నందిపాటి గారు, బన్నీవాసి గారు సినిమా కొంటే హిట్ అంటది. అదే మరి ఇంకా వాళ్ళు ఏంటంటే 300 సినిమాలు చూసి టైడ్ అయిపోయి నాకు ఫోన్ చేస్తారు, సార్ నాకు సినిమా ఉందండి వంశీ గారిని మాడతారంటే, నేనెలా మాడతాను సార్ మీకు తెలుసు కదంటే, వంశీ గారికి ఎలా కడతారు అన్న ప్లీజ్ అన్న, మీరు ఎవరు వాళ్ళు ఎవరు నాకు కూడా తెలియదు, నా నెంబర్ తీసుకుని సార్ కొంచెం వంశీ గారు సినిమా చూడమని చెప్తారంటే, అరే ఎలా చూస్తారు భయ, మీరు వేరే కాంటాక్ట్ వెళ్ళండి, బిజినెస్ పరంగా నాకు సంబంధం లేదు, ఫ్రెండ్షిప్ అంటే సార్ ప్లీజ్ సార్ చిన్న చాలా బాగుంటుంది సార్ అన్నమాట. అంటే ఈయన ఫోన్ చేసి అన్న ఎవరు ఫోన్ చేసినట్టు, అన్న రోజు సినిమా చూస్తున్నానన్న, నా జడ్జిమెంట్ పోతుందన్న. అంటే ఇవాళ రేపు బన్నీవాసి గారు నా వంశీ నందిపాటి సినిమా కొంటే హిట్ అన్న అంటే జడ్జిమెంట్ చాలా బాగుంటుంది అని ఫీలింగ్ ఉన్నారు కదా. ఏ రేంజ్కి వెళ్ళిందండి ఆఖరికి సినిమా హీరోకి ఫ్యాన్స్ లేరు, హీరోయిన్ ఫ్యాన్స్ లేరు, వంశీ నందిపాటి గారికి ఫ్యాన్స్ ఈ మధ్యకాలంలో. జీ ఇంకా ఈ మధ్య వంశీ నందిపాటి గారికి ఫాస్ట్ వచ్చేసారా ఈ మధ్య స్టేజ్ మీద మరి సార్ అది డబుల్ పెట్టించుకోవాలి మనకు తెలియదు. బట్ ఏంటంటే హీరోయిన్ స్టేజ్ మీద హీరోయిన్స్ ఐ లవ్ యూ సార్ మీరంటే నాకు ఇష్టం పెద్ద ఫ్యాన్ అని చెప్తే హీరోయిన్స్ అంటే ఏ ప్రొడ్యూసర్ గారు చెప్పండి మీకు మా స్టేజ్ మీద ఒక హీరోయిన్ వచ్చి వంశీ గారు మీ పెద్ద ఫ్యాన్ అండి మీరు చాలా బాగుంటారు నేను పెద్ద గ్రే అని చెప్పారు లేదా? ఎలా సార్ గుడ్ లుకింగ్ యంగ్ చేస్తున్నారు, గుడ్ తీస్తున్నప్పుడు ఐ లవ్ యూ అంటే అంతేగా మరి అంటే ఎలా అంటే ఒక అమ్మాయిలు స్టేజ్ మీద ఎంతమందో ఏమంటే థ్యాంక్ యూ సో మచ్ వంశీ నందిపాటి గారు లేకుండా అసలు సినిమా అవ్వట్లేదు ఫీలింగ్ వచ్చేసారు అసలు. ఎలా సార్ చెప్పండి, యూ టెల్ మీ సంథింగ్ అబౌట్ జస్ట్ చెప్పండి మాట్లాడండి ఇప్పుడు మీరు. సో బేసిక్లీ అన్న నేను మీకు తెలిసిందే మై కెరీర్ ఆల్మోస్ట్ స్టార్టెడ్ ఆఫ్ విత్ యూ ఓన్లీ. సో విత్ యూ అంటే వేరే అనుకుంటారు చెప్పినట్టు లేదు అదేం లేదు, పొలిమేరతోనే అన్న బ్రేక్ ఇచ్చాడు. సో అంటే నేను అప్పుడు ఒక గ్యాప్ ఫైండ్ చేశాను అన్న ఇక్కడ ఏంటంటే ఫిలిం పొజిషనింగ్ అనేది ఇక్కడ మిస్ అవుతుంది అనేది నేను ఐ హవ్ అబ్జర్వ్ దట్. ఐ థాట్ ఐ విల్ ఫిల్ దట్ గ్యాప్. సో మార్కెటింగ్ కొంత నాకు ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి రావటం అండ్ మంచి టీమ్, లక్కీలీ ఫ్యామిలీ లాంటి టీం ఉండటం, వీళ్ళందరూ కూడా ప్రాపర్గా సపోర్ట్ చేయడం వల్ల ఏంటంటే ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి ట్రై చేస్తున్నాను. నేను పొద్దున్న కూడా చెప్పాను, మూవీ యొక్క సోల్ ఏదైతే ఉందో దాన్ని ప్రమోషన్స్కి అటాచ్ చేయడం మిస్ అవుతున్నారు చాలామంది. అది అటాచ్ చేస్తే 100% అండ్ వీ హ్యావ్ టు బిలీవ్ ఇన్ వాట్ వీఆర్ డూయింగ్. ఇఫ్ యూఆర్ నాట్ బిలీవింగ్ ఇన్ వాట్ వీఆర్ డూయింగ్ ఇట్స్ బెటర్ నాట్ టు డూ. గుడ్. సో అది బిలీవ్ చేస్తే అంటే ఇంకా అది ఏ రేంజ్కైనా వెళ్ళిపోవాలి మనం, దానికోసం ఏమైనా చేయాలి ఆ సినిమా కోసం. క్యాచింగ్ ద పల్స్. ఇప్పుడు యూత్ పల్స్, ఇప్పుడు ఆడియన్స్ పల్స్ ఈస్ కాట్ ఇట్. ప్లస్ పొజిషనింగ్, దిస్ ఈజ్ ఐ థింక్ యువర్ పవర్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఈవెన్ టాకింగ్ అబౌట్ రాజు వెడ్స్ రాంబాయ్ 4 థింగ్ ఏం ఫిల్మ్ అండి అది కూడా, లిటిల్ ఆర్ట్స్ రెండు కూడా నేను మొన్న చూశాను రెండు. ఒక సీన్లో ఎవరు కన్విన్స్ అవ్వలేదు సార్, నేను ఒక్కడే చప్పట్లు కొట్టాను థియేటర్లో అన్నాడు. తర్వాత మొత్తం చప్పట్లు కొట్టారా, రాష్ట్రం అంతా దేశం అంతా కొట్టారా? దట్స్ ద పల్స్, దట్స్ వాట్ ఐ ఫీల్. గ్రేట్. చెప్పండి. అదే చేసుకుంటే వెళ్తున్నాను. ఇవన్నీ బిజినెస్ గురించి మాట్లాడతారు. ఈ సినిమా బిజినెస్కి హే భగవాన్ అబౌట్ బిజినెస్ అని మీరు బిజినెస్ గురించి చెప్తారు, బిజినెస్ గురించి కాదు. అమ్మాయిలు ఎలా మీ ఫ్యాన్స్ అవుతున్నారని? అమ్మాయిల ఫ్యాన్స్ ఎలా అవుతున్నారా? మీరు మ్యారీడ్ కదా? మీరు? నేను మ్యారీడ్ అన్నా. మీ వైఫ్ నేమో రాజరాజేశ్వరి చిన్ని అంటే వేరే చాలా బాగుంది రాజరాజేశ్వరి గారు.
ఆవిడ చూస్తుంటారు కదా, గ్యారెంటీ చూస్తుంటారు ఆవిడ, రాజేష్ ఆవిడ చూస్తుంటారు బహుశా.